విక్రమ్ రెడ్డి గారు, అంజన్ కుమార్ గౌడ్ గారు, పెద్దలు మన చైర్మన్ గారు, టైం అయిపోయింది కదా నాన్న చంద్రన్న, చంద్రారెడ్డి, శోభమ్మ, తిరుమల రెడ్డి, శ్యామ్, సురేష్, వెంకటరెడ్డి, పుచ్చన్న, లక్ష్మి గారు, వేదికమైనటువంటి మిత్రులు, సహచర నాయకులకు, కార్యకర్తలందరికీ నమస్కారం. వినబడుతుందా? అయితే నాకు నరేష్ ఎర్రటి ఎండలో వచ్చిండు రాజకీయ నాయకుడు అనడానికి 365 days డ్యూటీలో ఉంటుండు, గుర్తుపెట్టుకోండి. ఆఫీసర్లాగా ఉండదు, ఆఫీసర్లాగా టైం టు టైం ఉండదు. రాజకీయ నాయకుడికి అవసరమైతే 24. రెండవది, చాలామందికి తెలియని అంశం ఏంటంటే ద టఫెస్ట్ జాబ్ ఆన్ గ్లోబ్ ఇస్ పాలిటిక్స్. పాలిటిక్స్ ఎంత జట్లమైన అంటారు కంటే ఏసీ కాళ్ళలో పోతారు, ఏసీ రూమ్లలో ఉంటారు, కానీ వాళ్ళకుండే టెన్షన్స్, వాళ్ళకుండేటువంటి ఒత్తిడి బయట ఎక్స్పెక్ట్ చేయలేడు. మూడోది, ఇవాళ మనందరం 2 డివిజన్లు, ఒకటి నాగారం, రెండవది దమ్మాయి కూడా, కీసర కూడా రావాల్సి ఉంటే కానీ వాళ్ళు సభ్యులు పెట్టుకుంటా అని చెప్పిండ్రు, వాళ్ళు రాలేదు. ఈ 2 చాలా పెద్ద డివిజన్లు. రేపు ఇవి 2 కాదు 3, 4 అయ్యేటువంటి ఆస్కారం ఉందని వార్తలు వస్తున్నాయి. నేను నా ఫస్ట్ సూచన ఏంటంటే లీడర్లుగా ఎవరు వాడడానికి, లీడర్లుగా బయట కనిపించడానికి ఇలాంటి సమావేశాలే, ఇలాంటి సభలే మనకు గొప్ప వేదికలు అనే విషయం మర్చిపోవద్దు. మీకు వేరే అప్పుడు వట్టిగా గుడి కోసం ఐక్యం పెట్టుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి దయచేసి నేను మళ్ళీ మా చంద్రన్నను, తర్వాత ఈ దమ్మాయి కూడా, మా నరేష్ నగరాజు, నేను అంటున్నా మీకు 500 ఎవరు ఇచ్చిందో తెలియదు, కానీ నేను వచ్చిందే అందుకు. నేను అంటున్నా ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంతమంది వస్తారు, ఎన్ని బస్సులు కావాలి, ఒక్కొక్క నాయకుకు ఒక బస్సు అప్పని చెప్పి ఆ బస్సులో నాయకులు వస్తారు. కాబట్టి మీరు కనీసం 2000 మందో 2500 మందో, ఒక్కొక్క 70,000 మంది అక్కడ పెద్ద ఇష్యూ మీకు వస్తారు. మీరు చెప్తా వస్తారు. కాబట్టి దయచేసి మీరు అటు తల్లి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది చాలా ఉన్నాయి. మనం రేపు 7,000 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి వాటిని పనులు చేయించి దాన్ని జాతికి అంకితం చేయడానికి మోడీ గారు వస్తుంది. కాబట్టి దయచేసి రేపటి మీటింగ్ మనకు స్ఫూర్తినిచ్చే మీటింగ్ మాత్రమే కాదు, రేపు తెలంగాణ మీద దృష్టి పెట్టడానికి మోడీ గారికి కూడా స్ఫూర్తినిచ్చే మీటింగ్ కావాలని చెప్పి కోరుతున్నాను. మన స్ఫూర్తి, మన జన సమీకరణ, మన ఉత్సాహం చూసి మోడీ గారు కూడా ఇన్స్పైర్ కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి దయచేసి పెద్ద ఎత్తున అందరికీ విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. భారత్ మాతా